ఎన్నికల్లో 400కు పైగా పార్లమెంటు స్థానాలు విజయం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు 240 స్థానాలకు పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. విశాఖ నగరం మురళీనగర్ ఆహ్వానం ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రారంభమైన సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భాజపాపై ప్రజల్లో అసంతృప్తి కనబడింది. ఇందుకు నిదర్శనం రామ మందిరం నిర్మించిన అయోధ్య ఉన్న పార్లమెంటు నియోజకవర్గంలోనే భాజపా ఓడిపోయిందని అన్నారు. ఎన్నికల్లో ఓట్లు సీట్లు తగ్గడంతో నరేంద్ర మోదీ నైతికంగా ఓడిపోయి సాంకేతికంగా గెలిచినట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ కలుసంలో జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. అదాని జరిగిపోలేడు, అంబానీ జరిగిపోలేడు, కార్పొరేట్ కంపెనీ జరిగిపోలేడు. 2014 వచ్చినప్పటికీ 2.5 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏగా ఉంటే, ఇండియన్ హాస్పిటల్గా ఉంటే, ఏకవేద్దారులుగా ఉంటే, ఈ 10 ఏళ్లలో దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు. 29 మంది దేశమంత్రులు వెళ్ళిపోయారు. అందులో ఒక విజయమాడ తప్ప మీకంతా గుజరాత్ వాళ్ళే. అందులో 7 మంది మోడీ ఇంటి పేరు కావాలండి. వాళ్ళు హాయిగా అనుకుంటున్నారు. ఒకటో పెళ్లి, రెండో పెళ్లి, కొడుకుల పెళ్లి చేసుకుంటున్నారు. అందుకేం బాగా జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చిలకొట్టుడు అవినీతి, రీటైల్ అవినీతి, ఇది హోల్సేల్. ఈ 10 ఏళ్లలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టు ఎక్కడ లేదు. తర్వాత ఆస్తులు ఎక్కడ జరుగుతున్నాయి? అదాన్ని ప్రపంచంలో నెంబర్ ఉంటాడా? ఆయన ఒక స్మగ్లర్, డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. ఆయన డ్రగ్స్ వ్యాపారం చేస్తే ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన ప్రధానమంత్రి అయితే ఆయన దేశం మొత్తం మీదుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇద్దరితో కవలపల్లేదు ఇద్దరు, అదాని మోడీ. ఆయన ఇంతకాలం డ్రగ్స్ ఆగదు. ముందరా పోర్టు బేస్ సముద్రం మొత్తం ఆయన లాగేసుకుంటున్నాడు. కార్యక్రమం వదులుకొని అన్ని పోర్టు ఆయన పడేస్తున్నాడు. సముద్ర మార్గం కూడా స్మగ్లింగ్ చేయాలి. అందువల్ల మోడీ ఆధారపడిన కార్పొరేట్ కంపెనీస్ సాటిస్ఫై చేయాలి, ప్రజలను మోసం చేసి ఓట్లు సంపాదించాలి. అందుకే ఆయన వెప్పని తీసుకున్నాడు. అయోధ్య రామాలయం కట్టడం ద్వారా భారతదేశం మొత్తం మీదుగా ప్రతి ఇంట్లో రామాలయం గుళ్ళు ఉంటుంది, పట్టం ఉంటుంది, ప్రతి ఊళ్ళో గుళ్ళు ఉంటాయి. మరి అవన్నీ చూసి మా కోట్లు వేస్తారు అనుకున్నాడు. తెరేమైంది? అయోధ్యలోనే ఓడిపోయారు బీజేపీ వాళ్ళు. అది కూడా ఓపెన్ సీట్లో ఒక ఎస్సీ సీటు వ్యక్తి గెలిచాడు. దాన్ని బట్టి దేశం మొత్తం మీద అర్థమైపోయింది. ఆయన నమ్మడం నేను చెప్పాను. ఆ తర్వాత ఆయన మోడీ గ్యారెంటీ అన్నాడు. అది రివర్స్ కొట్టింది. చివరికి మంగళసూత్రం పెట్టుకుని తిరిగాడు. హిందువుల యొక్క మంగళసూత్రం రాకపోతారు ముస్లింస్. అంటే మన భారతదేశంలో ఒక 20 కోట్ల మంది ముస్లింస్ ఉన్నమాట వాస్తవం. అది ఇస్లామిక్ కంట్రీ కాదు. ఇస్లామిక్ కంట్రీని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయరు. ఇక్కడ ఒక రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘించి అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ముస్లింని హెచ్చరించడానికి ట్రై చేశాడు, ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేశాడు. మన స్వాతంత్ర పోరాటం సాగిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒకటి అయిన తర్వాత 1% ఉన్నా కూడా జేఎస్ కానీ ఎవరైనా ఈవెన్ 1% రిలీజియస్ ఉన్నా మనం సాటిస్ఫై చేయాల్సిందే అనేది మన కాన్స్టిట్యూషన్ లక్ష్యం స్పిరిట్. అటుంటే దేశం ఒకటిగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి కెనడా దాకా అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయి. అండమాన్ అయితే